ఢిల్లీ పేలుడు కేసును అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో బయటపడుతున్న విషయాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఆ క్రమంలోనే ఎంక్వైరీ చేస్తున్నారు. గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రింటింగ్ ప్రెస్ పై యూపీ ఉగ్రవాద నిరోధక దళం అధికారులు దాడులు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్ ను ప్రచురిస్తున్నట్లుగా గుర్తించామన్నారు అధికారులు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 2021లో ముజమ్మిల్ ఉమర్ తుర్కియా వెళ్లారని తెలిపారు దర్యాప్తు అధికారులు. అక్కడ ఓ విదేశీ హ్యాండర్లను ఉమర్ కలిశాడని తెలిపారు. అతను భారత్తో టెర్రర్ మాడ్యూల్ను ఏర్పాటు చేయడం, నిర్వహించడంపై కూడా వివరణాత్మక సూచనలు చేశాడన్నారు. పేలుడు పదార్థాలు, ఇతర వనరులను సేకరించడానికి తుర్కియా ఆధారిత నెట్వర్క్ల ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు. దీంతో తుర్కియాతో సంబంధాలు ఉన్న సంస్థలపై కూడా దాడులు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. తుర్కియా నుంచి ముజమ్మిల్ ఉమర్ వెళ్లొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కెమికల్ సేకరణ ప్రారంభించినట్లుగా విచారణలో తేలింది. వీటిలో ఎక్కువ భాగం అల్ ఫలా వర్సిటీ ప్రాంగణం సమీపంలో నిల్వ చేశారు. డిసెంబర్ 6న భారీ పేలులకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ క్రమంలోనే ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కుట్ర బయటపడింది. ఇది కాస్త ఉమర్లో ఆందోళనకు దారితీసింది. చివరకు ఎర్రకోట సమీపంలో ముందుగానే పేలుడు చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. ఇక ఎర్రకోట వద్ద పేలుడుకు వారం ముందు ఉమర్ కశ్మీర్ కు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో ఫోన్ను సోదరుడు జహూర్ కు అప్పగించాడు. ఉమర్ ఉగ్రదాడి ప్రణాళిక గురించి తనకు తెలియదని విచారణలో జహూర్ తెలిపారు. తన గురించి మీడియాలో ఏవైనా వార్తలు వస్తే ఫోన్ను వెంటనే నీటిలో పారేయాలని సూచించినట్లుగా కూడా తెలిపారు. అతను చెప్పిన వివరాల ఆధారంగా ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అందులో డేటాను కూడా పరిశీలిస్తున్నారు.